హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పేపర్ ఇవాళ కొంచెం ఎంప్టీగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? పర్సెంటేజ్ ట్రిక్ ప్రాబ్లమ్స్. సో పర్సెంటేజ్ ట్రిక్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు వాట్ ఈస్ ద పర్సెంటేజ్, వాట్ ఈస్ ద పర్సెంట్? ఓకే, పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. ఓకే, పర్సెంట్ అనేది ఏంటి? ఫర్ ఎవ్రీ 100కి ఈక్వల్ ఆర్ ఫర్ ఏ 100. సో ఇక్కడ పర్సెంట్ సింబల్ అనేది రాసేసాను. ఈ పర్సెంట్ ట్రిక్ మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీ వేలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మినిట్లో ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1% మీన్స్ అవుట్ ఆఫ్ 100 అవుతుంది. అంతే కదా, ఇక్కడ పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100 అన్నాం కాబట్టి 1% మీన్స్ అవుట్ ఆఫ్ 100 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? 1/100 అనే కదా రాయాల్సింది. సో ఇదేమవుతుంది? 1/100 అయింది. ఓకే, దీన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు 1/100కు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? 0.01 అనేది ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న పర్సెంట్ను మెన్షన్ చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్స్ అనేవి ఈజీ వేలో ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ చేసి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకొని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు విత్ ఇన్ మినిట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ అనేది ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా 7% ఆఫ్ 304. సో ఇక్కడ 7% అంటే సింగిల్ నెంబర్ ఉంది, పర్సెంట్ ఆఫ్ 304 అంటే 3 డిజిట్ నెంబర్ ఉంది, మళ్ళీ మిడిల్లో 0 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అనేది ఓన్లీ ఇక్కడ 7% ఆఫ్ ఇక్కడ 304 అంటే మనకు మిడిల్లో 0 ఉంది కాబట్టి దీనికి మాత్రమే ఇక్కడ నేను చెప్పే ట్రిక్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? 7 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, 7 3తో మల్టిప్లై చేసి ఇక్కడ ఏమవుతుంది? 7 3 21 అవుతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ దాన్ని కింద రాసేసుకుందాం. 7 3 21 అని రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ డైరెక్ట్ అలా కాకుండా ఫస్ట్ ఇలా రాసుకుందాం. 7 3 21 అని అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 7 4తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 7 4 28. సో ఇప్పుడు మనకు ఆన్సర్ 7 3 21, 7 4 28 వచ్చింది. దీన్ని ఎలా రాయాలి అంటే 21 మనకు మిడిల్లో 0 ఉంది. ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. 21 మిడిల్లో 0 ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చిన 28ను పాయింట్ తర్వాత దాన్ని 28 అని రీడ్ చేయాలి కాబట్టి 21.28 అనేది ఆన్సర్ వచ్చేసింది. పాయింట్ అనేది ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ మనకు క్వశ్చన్లో 3 డిజిట్ నెంబర్లో మిడిల్లో 0 ఉంది కాబట్టి 21.28 అని మెన్షన్ చేయాలి. అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 6% ఆఫ్ 503. ఇక్కడ కూడా చూడండి, మిడిల్లో మనకు 0 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 6 5 ఫస్ట్ 6ను 5తో మల్టిప్లై చేయాలి. 6 5 30. ఓకే, దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 6 6ని 3తో మల్టిప్లై చేయాలి. 6 3 18. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్వశ్చన్లో మనకు మిడిల్లో 0 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనం ఎలా రాయాలి? 30.18 అని రాయాలి. ఎందుకు 18 అవుతుంది? మనకు క్వశ్చన్లో 3 డిజిట్ నెంబర్ ఉంది, మిడిల్లో 0 ఉంది కాబట్టి 30.18 అని రాసేయాలి. ఓకే, ఇప్పుడు సింగిల్ డిజిట్ తీసుకొని రాసేసినాం కదా, నెక్స్ట్ డబల్ డిజిట్ తీసుకొని కూడా చేద్దాం. 12% ఆఫ్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ 12% ఆఫ్ 504. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? సేమ్ సింగిల్ డిజిట్తో ఎలా చేసినామో డబల్ డిజిట్తో కూడా సేమ్ అలాగా చేయాలి. మిడిల్లో కూడా 0 ఉంది. సో ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? 12ను 5తో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 5 సో 12 5 మనకి ఎంత? ఇక్కడ 60. సో 12ను 5తో మల్టిప్లై చేస్తే 12 5 నెక్స్ట్ 12ను 4తో మల్టిప్లై చేస్తే 12 4 48. సేమ్ దీన్ని కూడా మనం సింగిల్ డిజిట్తో ఆన్సర్ చేస్తే ఎలా వచ్చిందో ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అలాగే రాసేయాలి. సో ఇదేమవుతుంది? 60. మనకు క్వశ్చన్లో 3 డిజిట్ నెంబర్లో మిడిల్లో 0 ఉంది కాబట్టి పాయింట్ నెక్స్ట్ 48 అని రీడ్ చేయాలి. ఇది ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 60.48. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ మీకు అర్థమైనాయి కదా. నెక్స్ట్ మీకు ఇంకొక క్వశ్చన్. ఓకేనా? 14% ఆఫ్ 906. ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.